హల్లెలూయా హల్లెలూయా. ఎల్రోయి ఎల్రోయి. ఎల్రోయి అంటే ఏంటి? చూచువాడు. హల్లెలూయా. నన్ను చూచావే వందనమయ్యా. చేతులు చేస్తున్నాయి. ఎల్రోయి ఎల్రోయి. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తూ ఉంటారు. మీరు ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో, మీ మనసు ఎక్కడ పెట్టారో, మీ ఆలోచనలు ఎక్కడ పెట్టారో ప్రతిదీ దేవుడు కూడా పరిశీలిస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నామా లేమా, ఎక్కడ ఉన్నాం, మన మనసుని మనం పాడుతూ వినండి. మనసు మీద సాతాను దాడి చేస్తుంటాడు కాబట్టి జాగ్రత్త. మన మనసుని దేవునికి, మన హృదయాన్ని దేవునికి, మన సర్వాన్ని, సమస్తాన్ని, ప్రాణాన్ని, ఆత్మను, శరీరాన్ని, ధనాన్ని అన్నీ కూడా సమస్తం దేవుడిచ్చాడు, దేవునికి ఇవ్వాలి. మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించే. ఒకసారి లేచి ఆరాధన లేచి ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా. కళ్ళు మూసుకొని అలవాటు చేసుకోండి. కళ్ళు మూసుకోవడం ఆసక్తితో. దేవుణ్ణి చూడాలంటే కళ్ళు మూసుకోండి. లేకపోతే లోకాన్ని, మనుషుల్ని, ప్రకృతిని అన్ని రకాలు చూస్తారు. ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు. పూర్ణ బలము ఒంటెత్తి స్వరమెత్తి శక్తి బలం ఇవ్వండి. మనసుతో మన తురమమ రిగ తురమన తిందల రిక పరశందల రి బాబా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ప్రతి ఒక్కరూ ఆత్మను పొందుకొని భాషల్లో మాట్లాడాలి 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 మాట్లాడాలి. లేకపోతే నీకు శక్తి పూర్ణత లేదు, ఆత్మ పూర్ణత లేదు. గ్లోరీ, మహిమ మహిమ దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రము. భాషల్లో మాట్లాడాలి. మీ నాలుకను ఆధీనం ఉంచుకోవాలి. ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని. దేవునికి స్తోత్రం. దేవుడు అంత సులభంగా మాట్లాడతాడా? నువ్వు వినటానికి అవసరమైన వాళ్ళతో మాట్లాడతాడు. ప్రతి ఒక్కరితో వాక్యంతో మాట్లాడినా తన స్వయం స్వరం వినిపించాలంటే అంత ఈజీగా, అంత తొందరగా నీతో మాట్లాడదు బిడ్డ. మహిమ దేవునికి స్తోత్రం. మహిమ దిగుతుంది దేవునికి స్తోత్రం. హోలీ 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 హోలీ. నీకు పని చేయడానికి దేవుడు ఇచ్చాడు పనిని. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, పని చేయడానికి ఉద్యోగం ఇచ్చాడు. ఏం చేస్తున్నావు? దేవునికి స్తోత్రం. దేవుని కోసం, దేవుని ప్రజల కోసం, దేవుని పని కోసం, దేవుని సన్నిధిలో గడపడానికి సమయం ఇవ్వాలి. నువ్వేం పని చేసినా సరే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి సమయం ఇవ్వకపోతే దేవుడు ఇచ్చినటువంటి కొందరికి ఇచ్చిన సంపదలు తీసేశాడు, కొందరికి ఇచ్చిన పనులు కూడా తీసేస్తున్నాడు. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికము. గ్లోరీ మహిమ ఆరాధించం ఆసక్తితో. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఆయుష్ ఆరోగ్యం ఇచ్చే దేవుడే. నువ్వు తిన్న బలములు, తిన్న ఆహారమును బట్టి కాదు. మంచి ఆహారములు తిన్న ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు. నీకు మంచి ఆయుష్ కావాలా, ఆరోగ్యం కావాలా, నీకు స్వస్థత కావాలా, నమ్ము. ఆయన గాయాలను చూడు.
ఎంత ఘోరంగా గాయపడ్డాడు, వేదన పడ్డాడు, రక్తం చిందించాడు. ఉద్యోగముని ప్రభు వినిపిస్తున్నాడు. పరిశుద్ధులకు దేవుడు, పరిశుద్ధుల పిల్లలకు దేవుడు ఉద్యోగాలు దేవుడు ఇచ్చేవాడు, మంచివి ఇచ్చేవాడు. ఇంకనో దేవుడికి స్తోత్రం. అయితే దేవుడు ఇస్తే ఏం చేస్తారు? దేవుడు మొదట నీకు ఇస్తే ఏం చేస్తావు? నీవు నీ ఉద్యోగంలోని మొదటి జీతాన్ని లేదా దశమ భాగాన్ని దేవుడి సన్నిధికి తీసుకొని వచ్చి ఆశీర్వదించబడు. Thank you, Lord Jesus, for giving me everything. నాకు అన్ని నీకు ఇస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. వందనాలు వందనాలు అని చెప్పి చెల్లిస్తూనే ఉండాలి. ఓ నా ప్రాణమా, ఓ ఆత్మమా, దేవుని స్తుతించు. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకు అన్నాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. సింహాసనంపై ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు వేం చేయుచున్నటువంటి దేవుడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్ను మైమర్చి స్తుతించు, ఆరాధించు, స్తోత్రం చెల్లించు, స్తుతించు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఇజ్రాయేలును కాపాడవాడు, కొనుకడు, నిద్రపోడు. హోలీ స్పిరిట్ గాడ్ జీసస్ జీసస్. స్తుతి స్తుతి స్తుతి. ఆరాధన, మహిమ మహిమ మహిమ. నీ వాలంటరీగా స్వచ్ఛందంగా స్తుతించు. నూతన పవర్ శక్తిని పొందుతుంది. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. నీవు అభిషేకించబడు. నీవు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు శక్తిని పొందు, నీవు శక్తిని పొందు. నీ సెల్ వాడాలంటే నువ్వు ఛార్జింగ్ చేస్తావు. మరి దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు ఛార్జింగ్ చేయబడాలా లేదా? జీవవాక్కులు తీసుకోవాలా లేదా? పరిశుద్ధాత్మ పైనుండి నీపై దిగిరవాలా లేదా? నువ్వు వాడబడొద్దా దేవుని కొరకు? నువ్వు దేవుని మహిమపరచడానికి, స్తుతించడానికి నువ్వు శక్తి, ఆత్మశక్తి పొందొద్దా? ఒక నిమిషం స్తుతించి, ఒక నిమిషం ప్రార్థించి, ఇక నీ మనసు ఎక్కడో పోతుంది. నీవెటో, నీ మనసు, నీ ఆలోచన ఎటో. అలా ఉంటావా బిడ్డ? నువ్వు నీకు బహుమానం దేవుడు ఇస్తాడా? దేవుని సన్నిధిలో గంటలు గంటలు తరబడి సహవాసం చేస్తా, ఆయనతో కలిసి సహవాసం చేసి, నీ తల్లిదండ్రులతో నువ్వెంతసేపు మాట్లాడుతూ ఉంటావు? నువ్వెంత సమయం గడుపుతూ ఉంటావు? నీ పరమ తండ్రితో, పరిశుద్ధితో సహవాసం చేస్తూ గడపడానికి సమయం లేదా నీకు? గడపాలి. అన్ని ఇచ్చిన దేవునితో సమయము గడపాలి. అప్పుడే నీ ఆత్మ పరలోకానికి ఎత్తబడేటువంటి విధమైన పరిశుద్ధతలోనికి వస్తుంది. పరిశుద్ధత లేకుండా ఏ నరుడు దేవుణ్ణి చూడలేడు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఏ నరుడు చూడలేడు. మరి దేవుణ్ణి చూడాలని లేదా? చూడాలని లేదా నీ పడాలి. చూడాలని లేదా? ఆడాలని, కలు కొలవాలని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడాలి, పాడాలి, కొలవాలి, ఇవన్నీ చేయాలంటే ఈ కలరబ షందల రిబ. నేను చూసినప్పుడే ప్రభు నన్ను దర్శించినప్పుడు 2010 నవంబర్ 21 తారీఖు ఉదయం 4-5 గంటల మధ్యలో, 2010 నవంబర్ 21 తారీఖు నవంబర్ నెల ఉదయకాలం 4-5 గంటల మధ్యలో ప్రభు యేసు క్రీస్తు దర్శనంలో కనిపించాడు. మల్లపల్లికి వెళ్ళవలసినటువంటి అక్కడ ఓపెన్ మీటింగ్, ప్రేయర్ మీటింగ్స్ కోసము సిద్ధపరచబడి ఉండగా, కొందరు దైవ సేవకులు పిలిచి ఉండగా అక్కడ కూర్చొని వినవచ్చు. అక్కడ కూర్చొని వినవచ్చు. అక్కడ ఏమి జరుగుతూ వచ్చిందంటే, మరి ఇలా కొందరు బృందం చేత మేము 2003, 4 నుంచి 5 నుంచి అలాగా
అంటే దాదాపు 5-6 సంవత్సరాలు అప్పటికి ప్రార్థించేవారు, సువార్తలాగా ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యాన్ని, దేవుని శక్తిని, ఆయన ఇచ్చిన అభిషేకాన్ని బట్టి అలాగా ప్రకటిస్తూ ప్రార్థిస్తూ ఏర్పడినటువంటి గుంపు సమూహము కొందరు. ఇంకో గ్రామము, ఆ గ్రామంలో కూడా ఎక్కువ కాలం, ఎక్కువ సమయాన్ని, ఎక్కువ వాక్యాన్ని ప్రకటించడము. సో ఎక్కువ శాతం వారు లేడీస్, పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా రావడం, ప్రార్థించడం, ఇక్కడ వరకు కూడా వచ్చిన సమయాలు లేకపోలేదు. కానీ నేడు ఉన్నారు అంటే ఆ గ్రామస్తులలో ఒక ఫ్యామిలీ, కొందరు మాత్రం ఉన్నారు. కానీ ఎక్కువ మందిలో వచ్చినటువంటి వాళ్ళలో ఎవరు లేరు. ఎందుకంటే వారి శాఖ వేరు, వారి సంఘం వేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వారి శాఖ వేరు, వారి సంఘం వేరు. ఇప్పుడు దేవుడు నడిపించే ఆత్మ నడిపింపులో పరిచర్య వేరు, నన్ను దేవుడు వాడుకుంటున్న రీతి వేరు. నేను పుట్టినప్పుడు అంటే నా తల్లిదండ్రులు ఉన్న శాఖలో, అదే శాఖలోనే ఉండి ఆ విధంగానే మరి ప్రార్థనలు చేస్తూ మరి దేవుడు వాక్యం ద్వారా మరి ఇప్పుడు ఉన్నవారిలో ఎక్కువ మంది అంటే క్రైస్తవ సమాజంలో, సంఘంలో 2 శాఖలు మెయిన్గా ఉంటాయి. ఇంకా ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి. కానీ మనందరం నడిపించేది ఒకే నాయకుడు, ఒకే ఆత్మ, ఒకే తండ్రి, ఒకే విశ్వాసం, ఒకే బాప్టిజం. అవునా కాదా? అవునా కాదా? చెప్తారు అవునా కాదు? ఇది సత్యమా కాదా? ఎఫ్సీ పత్రిక చదివితే 4వ అధ్యాయంలో ఉంటుంది. మరి ఎందుకు ఇన్ని రకాలుగా ఈ విధమైనటువంటి ఒక డిఫరెన్సెస్ అనేవి వచ్చినవంటే సాతాను విడదీస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒక కుటుంబాన్ని విడదీయాలంటే ఎవరు పని చేస్తారు? సాతాను. అన్నదమ్ములు కూడా కలిసి ఉండకుండా ఉండాలంటే వారు సోదరుల ఐక్యత ఉంటాయి. ఎంత మేలు, ఎంత మనోహరం అని 133 కీర్తనలో ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే సాతాను అపవాది పనిచేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి యొక్క విషయాల్లో, సంబంధ బాంధవ్యాల్లో పరిశుద్ధాత్మ దేవుని వలన పరిశుద్ధంగాను, పరిశుద్ధ ఐక్యత కలిగి ఉండకుండా, ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయం లేకుండా మరి వేరు వేరు భిన్న తత్వాలు, భిన్న ఆలోచనలు, భిన్న మనస్తత్వాలు కలిగి మనుషులు మరి ఒకటిగా ఉండకుండా రకరకాలుగా వేరు వేరైనటువంటి ఆలోచన విధానము, తత్వము మనస్తూ ఉంటారు. అయితే దేవుడు నా నామమున ఎక్కడైతే 2 లేక 3 ఏక మనసుతో ప్రార్థన చేస్తారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను అన్నాడా లేదా? ఎక్కడ, ఏ మాట అది? ఏ అధ్యాయము? ఏ సువార్త? మత్తయి సువార్త అధ్యాయం 18 తీయండి. బైబిల్ ఉన్న బైబిల్ కలిగి ఉండాలని బ్రదర్ చెప్తూ వచ్చాడు కదా సహోదరుడు. నాకు సిల్లు ఉందిలే, సిల్లులో వస్తుందిలే అంటే కాదు. దయచేసి సిల్లు అన్నీ వస్తాయి, మంచి వస్తుంది, చెడు వస్తుంది, బూతులు రకరకాలనే వస్తాయి. హల్లెలూయా. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొన్ని సంఘటనల విషయంలో, ఆయా సందర్భాల్లో జరిగిన అనేక విషయాలు రాసిపెట్టాడు. మత్తయి 18వ అధ్యాయము వచనం 18 నుంచి 19. భూమి మీద మీరు వేటిని బంధించురారు, పరలోకమందు బంధించబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురారు, పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి, వినండి, వచనాన్ని చక్కగా వినండి, ఎటో మనసు ఆలోచన పెట్టకుండా. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని, మీలో ఇద్దరు వేడుకొను తాము వేడుకొను వేనిని, దేనిని గురించి అయినను, దేనిని గురించి అయినను మీరు వేడుకుంటే ఇద్దరు భూమి మీద ఏకీభవించిన ఎడల, భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని, అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను, మీతో చెప్పుచున్నాను. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉందునని చెప్పాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడకూడదు. ఏ అర్జెంట్ అయిన విషయాలైనా పక్క పెట్టేసేయండి. హల్లెలూయా.
దేవుని యొక్క స్వరం అనేది. ఎందుకంటే ఎన్నోసార్లు వింటున్నాం, ఇది మాట తెలుసు, బైబుల్ తెలుసు, ఈ ఉపమానాలు తెలుసు అనుకోకండి. కానీ ఎంత లోతులోకి వెళ్తే అంత మోకాళ్ళ లోతు సరిపోదయ్యా, ఈ తల మునిగి లేవాలయ్యా. 30, 60, 100 ఎందుకన్నాడంటే ప్రభు అభిషేకము కానీ ఆత్మలో మర్మములో తెలుసుకోవటం కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరి దివారాత్రులు ధ్యానించిన ధన్యులని చెప్పినాడు. కాబట్టి మరి ఏక మనసుతో ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా బాధ ఉంటే, ఏదైనా ఇబ్బంది ఉంటే దాని గురించి 2 లేక 3. 2 ఎందుకు అన్నాడంటే 2 వివాహమైన 2 భార్య భర్తలు అయినా ఉండగలుగుతారు. ఒకవేళ 2 స్నేహితులు ఉన్నారనుకోండి, 3 ఉంటే, అంతకంటే ఎక్కువ ఉంటే కూడా ఉండొచ్చు స్నేహితులు. స్నేహితులతోటి ఎక్కువ కాలము ఎంతో సమయం గడపలేరు కదా. కొంతమంది గడిపితే గడిపవచ్చు కొంతకాలం, కొంత సమయాన్ని. కానీ 2 భార్య భర్తలు కుటుంబంలో సమయాన్ని పనికి పోయినప్పుడు బయటకు పోతారు, తర్వాత కొన్ని గంటల తరబడి అయితే ఉంటారు కదా కుటుంబంలో. అవునా కదా? ఎస్ ఆర్ నో అందరూ? ఎందుకంటే కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు రకరకాలైనటువంటివి. ఒకరు మనసు ఒకరు కలవపోయినా, భార్య భర్తలు లేకపోతే పిల్లలు వినకపోయినా మరి రకరకమైనటువంటి సమస్యలు రకరకాలైనటువంటి ఉంటాయి. కాబట్టి దేవుడు మరి 2 కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేటువంటిది ఎంతమంది ఎన్ని కుటుంబాలు చేస్తున్నారో డైలీ నాకు తెలియదు. కానీ కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటే అపవాది సాతాను మిమ్మల్ని వేరు మనస్తత్వాలతో వేరువేరైనటువంటి విధానాలలో పోకుండా దేవుడు మరి ఒకటిగా కుటుంబంలో, బలంగా కుటుంబంలో, పరిశుద్ధంగా కుటుంబంలో పరిశుద్ధ దేవుడు మాట్లాడుతూ మరి సాతాను రకరకాలైన విధానంలో గలిబిలి చేస్తూ కుటుంబాలని చీల్చేసేటువంటి పనులు ఈనాడు కుటుంబాల్లో మరి కుటుంబ విడాకులు సమస్యలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. అవునా కాదా? హల్లెలూయా. కొత్తగా చేసుకున్న నెలకే, 2 నెలలకే, 3 నెలలకి, 6 నెలలు కూడా ఉండట్లేదు, సంవత్సరం కూడా ఉండట్లేదు. హల్లెలూయా. ఏదో కాంట్రాక్ట్ మ్యారేజ్ అని వచ్చిందని చెప్పి కాంట్రాక్ట్ మ్యారేజ్ అంట. అమెరికాలో జరిగినట్టు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటే కాంట్రాక్ట్ నరకానికి పోవాల్సిందే, టికెట్ నరకానికి తీసుకోవాల్సిందే. హల్లెలూయా. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రులు వేరుపరచరాదన్నాడు. సాక్షిగా, దేవుని సాక్షిగా, సంఘం సాక్షిగా, దైవ సేవకులు సాక్షిగా, బంధువులు, రక్త సంబంధులు సాక్షిగా, స్నేహితులు ముందుట ఎంతోమంది ముందు కలిసి అలా చేసుకొని. కాబట్టి ఈ విధమైనటువంటి కుటుంబ జీవితాలని పాడు చేయడానికి, నశింపజేయడానికి, ఒకరి మాట ఒకరు వినకుండానికి ఎవరు పనిచేస్తున్నారు? సాతాను బలంగా పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులైన వారు తమకిచ్చిన పిల్లలు, యువకుల కోసము వారి యవన ప్రాయంలో రాకమునిపే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండటం అనేది వారి భవిష్యత్తును, వారిని క్రమశిక్షలో, బోధలో, భయభక్తులలో వారిని పెంచవలసిన బాధ్యత ఎవరికుంది? టీచర్లకు ఉందా? తాత అమ్మ నాన్నలకి, నాయనమ్మలకు ఉందా? ఎవరికుంది? తల్లిదండ్రులకే. హల్లెలూయా. తల్లిదండ్రులకే. కాబట్టి పని ఉందని, మనకి సమయం లేదని చెప్పి రకరకాలుగా మనం ఏం షాపులు చెప్పుకున్నా, రేపు దేవుడు లేఖనాలు చెప్తున్న ప్రకారంగా దేవుడు మరి ఒక దినమున లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్కరిని కూడా ఇచ్చిన జీవితానికి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి ఈ జీవితానికి, దేవుడు ఇచ్చిన సమయానికి, కాలానికి మనము దినములు చెడ్డవి కాబట్టి సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు. ఎఫెసీ 5:15 నుంచి 16, 17 వచనాలు ఉంటాయి. సమయం ఎంత విలువైనదో, ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఎఫెసీ 5:15, 16, 17 వచనాలు తీయండి. మీకు చాలా, నాకంటే ఎక్కువ తెలిసేమో మరి. కాబట్టి తీసి ఎక్కడుందో దాన్ని చూస్తూ బై హార్ట్ చేసుకోవాలి వాక్యాలను.
కీర్తన ఒకటి చెప్పగానే బైహార్ట్గా సరిపోలేదు. కానీ మొన్నట్లో ఒక దైవజనుడు అంటున్నాడు, బైబుల్ అంతా కూడా మన హృదయంలో ఉండాలంట, బైహార్ట్గా కూడా, బైబుల్ వాక్యం అంతా కూడా అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాన్ని అనుసరిస్తూ, అది ఉండి మనకు అనుసరిస్తూ జీవిస్తూ పోతుంటే దైవీకమైన బలము, శక్తి, ఆత్మ అభిషేకము, అచంచలమైనటువంటి యొక్క జ్ఞాన, వివేక, పరిశుద్ధత, పరిపూర్ణత. పరిశుద్ధులు పరిపూర్ణ కావాలి. ఇంకా పరిశుద్ధులు ఏం కావాలి? సంపూర్ణ పరిశుద్ధతలోని, పరిపూర్ణ జీవితంలోనికి రావాలి. 1000 రూపాయలు ఉన్నాయంటే 1,00,000 రూపాయలు కావాలనుకుంటావు. 1,00,000 రూపాయలు ఉన్నాయంటే 1,00,000 రూపాయలు అంటే 3 లక్షలు కావాలనుకుంటున్నాను. ఓకే, 1,00,000 రూపాయలు ఉన్నాయంటే ఇంకెంత కావాలనుకుంటున్నారు? నేను 1 కోటి కావాలనుకుంటున్నాను. ఎందుకంటే లక్షలకి ఇప్పుడు ఏం విలువ ఉంది అంతగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. అంటే మనిషి ఆ విధంగా మరి చదువుల విషయాల్లోనూ, రకరకాలైనటువంటి విషయాల్లోనూ ఇంతే సరిపోదు, నేను ఇంకా చదవాలి, ఎదగాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా కట్టాలి. ఒక బిల్డింగ్ కట్టాలి, ఇంకో బిల్డింగ్ కట్టాలి, దాన్ని 3 అంతస్తులు, 4 అంతస్తులు, 5 అంతస్తులు, ఎన్ని అంతస్తులలో కట్టుకొని అంటే పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ మరి అంటే పైకి అంటే ఈ విధమైనటువంటి ఆశలు మనుషులకు ఉండడము సమంజసమే. కానీ మరి దేవుని వాక్యం విషయంలో, దేవుని శక్తి విషయంలో, దేవుని ఆత్మ విషయంలో, దేవుని అభిషేక విషయంలో ఎందుకు రాకూడదు? ఆ దాహము, ఆ ఆకలి అనేటువంటిది, ఆ శక్తిని పొందాలి, అభిషేకం పొందాలి, ఆ తేజస్సును పొందాలి, చూడాలి దేవుణ్ణి. దేవుణ్ణి చూసినప్పుడు దేవుని వెలుగు, మొదట వెలుగు కనపడుతుంది. ఆయన ముఖం కనపడదు, ఫస్ట్ వెలుగు కనపడుతుంది. హల్లెలూయా. ఏం కనపడుతుంది? వెలుగు. ఆ వెలుగులో ఆయన యొక్క స్వరము ప్లస్ ముఖ దర్శనము వస్తుంది. హల్లెలూయా. కాబట్టి మరి ఆ విధంగా సంఘముగా మరి కొంతమంది గ్రూపుగా తయారైన వ్యక్తుల్లో మల్లెపూల ప్రాంతంలో మరి ఓపెన్ ప్రేయర్ మీటింగ్ పిలిచినప్పుడు వెళ్దాం, మనం కూడా అందరు గ్రూపుగా వెళ్దామంటే లేదు నాకు పని ఉంది నేను రా, నాకు పని ఉంది నేను రా. హల్లెలూయా. అలాగనే మరి ఇంట్లో ఉన్నటువంటి మరి సిస్టర్ కూడా అలా ఉంది, నేను 2వ రోజు వస్తాను. హల్లెలూయా. ఇప్పుడు మొదటి రోజు ఎవరు పోవాలి? ఒక్కడే పోవాలి. హల్లెలూయా. ఒక్కడే పోవాలి. కానీ ఒక్కడు పోయినా ఒకరితో పాటు ప్రభు ఇచ్చిన దర్శనం ఆయన మాట్లాడినటువంటిది ఆల్రెడీగా. ఎందుకంటే ఆ విధంగా నువ్వు ఒక్కడవే అయినందుకు బాధపడతావు, ఇబ్బంది పడతావు అని ముందే అటువంటి యొక్క శోధన, అటువంటి యొక్క మరి బాధ, నిరాశ, అటువంటి ఆలోచన లేకుండా దేవుడు ప్రభు దర్శనమిచ్చి స్వరంతో ముందే మాట్లాడినాడు. హల్లెలూయా. కాబట్టి భయపడకు, నేను నీకు తోడయ్యున్నాను, నీవెక్కడికి వెళ్ళినా నీ చుట్టుముట్టు యుందును. హల్లెలూయా. ఆయన మాట్లాడిన స్వరం అది. భయపడకు, నేను నీకు తోడయ్యున్నాను, నీవెక్కడికి వెళ్ళినా నీ చుట్టుముట్టు యుందును. ఎక్కడికి అంటే ఏ ప్రాంతం కావచ్చు, ఏ చోటికైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతం, ఎక్కడికైనా. అపోస్తులు 1:8 ఏం చెప్తాడు? అపోస్తులు 1:8 చూడండి, చదవండి. ఈశ్వరు చదవండి 1:8. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. ఏమొచ్చినప్పుడు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని, దేవుని శక్తిని పొందుదురు. మీరు ఇక్కడ యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షిగా ఉందురని వారితో చెప్పాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు, ఇప్పుడు సూర్యుడు మీదికి వచ్చినాడు, మధ్యాహ్నం సమయము మీదికి వచ్చినప్పుడు, లేదా సూర్యుడు సూర్యోదయమైనప్పటి నుంచే ఆయన వెలుగుని ప్రసరింప చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆ వెలుగులో నుండి ప్రకృతి పరంగా చూస్తే కూడా ఎన్నో జీవులు, ఎన్నో మొక్కలు, వాటికి, మనుషులకు, మనమందరికీ కూడా సూర్యుని యొక్క వెలుగు అనేటువంటిది
లేదా విటమిన్ డి అనేటువంటిది సూర్యుని నుండి వచ్చేటువంటిది ఎంతో ముఖ్యమైనది, అవసరమైనది. మరి దేవుని నుండే, దేవుని ముఖంలో నుండే, సూర్యుని ఆయన సృష్టించాడు, చంద్రుడిని, నక్షత్రాలు, సముద్రాలు, సర్వాన్ని సృష్టించిన దేవుడు. ఎలా సృష్టించాడు? ఎలా సృష్టించాడు? నోటి మాట ద్వారా, మాట పలుకుట తోట వెలుగు కలుగును. మరి అలాగనే అంటే జీవం బయలుదేరుతుంది ఆయన నోటిలో నుంచి. హల్లెలూయా! ఆయన నోటిలో నుంచి శక్తి విడుదలవుతుంది. శూన్యమై ఉన్నప్పుడు ఇదంతా ఎట్లా వచ్చిందంటే ఆయన పలుకుల్లో నుండి ఏమి కావాలనుకున్నాడో, ఏమి చేయాలనుకున్నాడో అదంతా కూడా భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు, సముద్రాలు, నీరు, గాలి ఇవన్నీ కూడా ఆయన మాటను బట్టి కలిగాయి. కాబట్టి మరి ఆయన చేసినదంతా కూడా మొదటి రోజున ఆయన చేసినప్పుడు, భూమి ఆకాశం చేసినప్పుడు ఏమన్నాడు? ఇది మంచిగా ఉంది. ఆది కాండంలో పోతే కదా, ఆయన చేసిందంతా ఎలా ఉన్నదన్నాడు? బాగుంది, మంచిగా ఉంది. అలాగా 5 days 6 days తన పోలికలో తన వలె మనల్ని కూడా చేశాడు. అలాగా ఆదామును చేశాడు. మొదట ఆదాము గొప్ప ప్రవక్త. హల్లెలూయా! అన్ని జీవులకి పేర్లు పెట్టింది ఎవరు? ఎవరు పేర్లు పెట్టారు? ఆదాము. ఆదాములో ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉండి, పరిశుద్ధాత్ముడుండి అన్ని పేర్లు ఏవేవో అన్నిటినీ ఆయన పిలిచి ఆయన అలాగ పెట్టారు. హల్లెలూయా! పరిశుద్ధుడు అయినప్పుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. పాపము చేయనంత వరకు ఆదాము పరిశుద్ధుడు. దేవుని ముఖదర్శన, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని స్వరమును వింటున్నాడు ముఖాముఖి. హల్లెలూయా! కాబట్టి ఆయన ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టమో లేదు. ఎందుకంటే మిగతా జీవులన్నీ, పశుపక్షాదులన్నీ కూడా జతలు జతలుగా, రెండుగా, ఆడ మగగా ఉన్నాయి. హల్లెలూయా! ఈయన ఒంటరిగా ఒకడే కూర్చొని దిగాలుగా ఉన్నాడు. దిగాలుగా ఉన్నప్పుడు నేను ఈయన ఒక జత తోడ్పాటు ఏర్పాటు చేయాలని దేవుడు ఆలోచించి ఏం చేశాడు? ఆయన్ని ఏం చేశాడు? హాస్పిటల్ తీసుకుపోయిందా? హల్లెలూయా! ఇంటర్నేషనల్ హాస్పిటల్, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి, ఇంటర్నేషనల్ హాస్పిటల్కి తీసుకుపోలే. హల్లెలూయా! ఏం చేశాడు ఆయన? గాఢ నిద్రపోనిచ్చాడు. గాఢ నిద్రపోనిచ్చి ఏం చేశాడు? ఏమది మత్తు మంది కాదు. ఏంటి మత్తు మంది? ఏంటిది అది? మామూలుగా హాస్పిటల్ ఇచ్చేది ఆ మత్తు మంది పేరేంటిది? అనస్థీసియా. దాన్ని కనుక్కున్నదో క్రైస్తవుడే. ఎంతో మందిని అది వరకు రోజుల్లో నొప్పి ఉంటున్నా కూడా కోసి ఆపరేషన్లు చేసేవాళ్ళంట అది లేనప్పుడు. హల్లెలూయా! కోసి ఆపరేషన్ చేస్తే ఎంత అల్లాడి ఏడుస్తూ బాధపడేవాళ్ళు తెలుసా? అది చూడలేక ఒక క్రైస్తవుడు, ఒక దైవభక్తి భయం కలిగిన వాడు దేవుణ్ణి అడిగాడు, ప్రార్థించాడు. ఒక చెట్టుని, ఆ చెట్టు నుంచి వచ్చే రసాన్ని తీసి దాన్ని ఆ విధంగా అనస్థీసియాగా దాన్ని ఆ దినాల్లో వాడుతూ వచ్చారు. అయితే దేవునికి స్తోత్రం, గాఢ నిద్రపోనిచ్చి ఏం చేసినాడు తెలుసు కదా? ఎన్ని మ్యారేజెస్లకు విన్నామో కదా? పక్కటి ఎముకను తీసి ఏం చేశాడు? స్త్రీగా నిర్మించాడు. నిర్మించి ఏం చేశాడు? ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనేను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారీ అనబడును. ఎవరిలో నుండి తీయబడేను? ఏనుగులో నుండి, కోతిలో నుండి, కుక్కలో నుండి తీయలే. హల్లెలూయా! కాబట్టి నరుల్లో నుండి తీశాడు. ఆ విధముగా నరుల్లో నుండి తీసిన ఎముకని నారీగా రూపొందించి తీసుకొని వచ్చినప్పుడు ఆదాము అలా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్! హల్లెలూయా!
నారిని జతగా మరి భార్యగా తోడుగా ఆయనకి ఇచ్చినారు. వాళ్ళిద్దరు కొంతకాలము మంచిగానే ఉంటున్నారు. వాళ్ళకప్పుడు ఏమీ చిన్నపిల్లలే, వాళ్ళు చిన్నపిల్లలే కాబట్టి చిన్నపిల్లలకి బట్టలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వాళ్ళని అంటే ఒక ఏజ్ ఉన్న వ్యక్తులాగా చేసినప్పటికీ మరి వాళ్ళకేమి సిగ్గు భయం అనేది లేకుంటే తెలియదు వాళ్ళకి. అది చిన్నపిల్లలకి తెలుస్తుందా సిగ్గు అనేది? తెలియదు. బట్టలు ఉన్నాయా లేవా అనేది వారికి తెలియదు. కాబట్టి ఆ విధంగా వారు మరి ఇద్దరు కూడా ఒక అన్నలాగా లేకపోతే ఒక చెల్లెలాగా అట్లా సహవాసం చేస్తూ వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. మరి దేవుడు మరి ఆ విధంగా ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కదా, అన్ని పండ్లు తినవచ్చు కానీ ఒక పండు తినవద్దు అనేటువంటిది. మరి ఆ ఒక పండు తిన్నప్పుడు ఏం జరుగుతుంది? ఏమవుతుంది? మీకు ఏం జరుగుతుంది అన్నాడు? మరణం, చనిపోతారు అని చెప్పాడు. పండు తింటే చనిపోతారు ఎవరైనా? అంటే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన చెప్పిన మాట ఏదైనా అధికారంతో కూడిన శాసనం ఆయన నోటి మాట ద్వారా చెప్పిన. కాబట్టి మరి చెట్టు నడుమ ఉన్నటువంటి యొక్క ఆ తోట నడుమ ఉన్నటువంటి యొక్క చెట్టు పండును తినవద్దు, తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు. అంటే వాళ్ళు చచ్చిపోయారా? మరి భౌతికైతే చనిపోలే కదా. ఆత్మీయంగా పాపము యొక్క వేతనము అంటే ఆజ్ఞ అతిక్రమము పాపము. ఆజ్ఞను వారు ధిక్కరించారు దేవుడు చెప్పిన మాటని. ఆజ్ఞ అతిక్రమం వలన ఏం జరిగింది? పాపము వచ్చే జీతము మరణము. మరణం అంటే ఆత్మీయంగా మరణించడం అనేది జరిగినప్పుడు వారి యొక్క మనసు అనేది గుడ్డితనం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనసు షార్ప్గా, మనసు ప్రశాంతంగా, మనసు ఏకాంతంగా ఉండాలంటే దేవుని మీద మన మనసు ఇటు అటు, కోతి ఒక్క చోటనే ఉండదు. కోతి గమనించండి, కోతిని చూడండి, అది ఒక్క చోటనే ఒక చెట్టు మీదనే ఉండదు, ఒక చెట్టు ఫలమే నిలదు. కాబట్టి అది తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు చూస్తూ ఉంటుంది. దాని మనసు ప్రశాంతంగా ఉండకుండా అలా ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఈ ప్రశాంతమైన మనస్సు మరి దేవుడు పాపము చేయనంత వరకు వారికి ప్రశాంతత అనేది ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. రోగము లేదు, నొప్పి లేదు, బాధ లేదు, వేదన లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, ఏమీ లేవు. ఎప్పుడు వచ్చినాయి మరి ఇవన్నీ కూడా? ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసినప్పుడే ఈ యొక్క దుఃఖము, బాధ, కన్నీరు, వేదన, రోగము, సమస్యలు, మిగతా అన్ని ఈనాడు మానవులు అనుభవించేవన్నీ కూడా వచ్చేది పాపము వలన వచ్చిన ఈ యొక్క వేతనమే మరియు ప్రతిఫలమే ఇవన్నీ కూడా. హల్లెలూయా. కాబట్టి మరి తిరిగి పాపము నుండి వారిని రక్షించడానికి, కాపాడడానికి అంటే వారిని ఏ తోటలో అయితే ఉంచాడో ఆ తోటలో నుంచి ఏం చేశాడు? బయటికి వెళ్ళగొట్టాడు. అక్కడ కెరూబు అనేటువంటి ఒక దూతను ఖడ్గంతో నిలబెట్టాడు. ఇక మీకు ఈ యొక్క సమృద్ధి ఉన్నటువంటి తోటలో మీకు స్థానమో లేదు, ఇక్కడ అన్నీ ఉంటాయి, సమృద్ధి ఉంటుంది, కానీ ఇక మీరు బయటికి వెళ్ళి మీరు కష్టపడి పొట్టకూడు సంపాదించుకొనండి అని. పురుషునికి చెమటోడ్చి పొచ్చకూడు సంపాదించుట. మరి ఆ విధంగా సర్పమేమో అది అప్పటి వరకు లేచి అది ఉండేది, లేచి అది తన తలనాడించారు. కానీ నువ్వు మట్టిని తిని మట్టికే నీ యొక్క మట్టి మీద ప్రాగుతావు, నీ తలను నారీ సంతానము చితక తొక్కుద్ది అని చెప్పినాడు. మరి ఎవరికిచ్చే శిక్ష? స్త్రీకి ప్రసవ వేదనప్పుడు కలిగే శిక్ష అనేది మరి వేదనకరంగా ఉంటుందని చెప్పి 3 శిక్షలు ఇచ్చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మరి వేదన, దుఃఖము, బాధ, కన్నీరు. కాబట్టి దేవుని స్తోత్రం. మరి తిరిగి మరలా దాని నుండి రక్షించడానికి, కాపాడడానికి ఎవరు వచ్చాడు? ఎవరు పంపాడు? స్వయంగా దేవుడే తన కుమారుడు యేసు ప్రభుని రక్షకుడిగా మన కోసం ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. చెప్పకూడదా? ఆయన నామము యేసయ్యను బట్టి వచ్చాడు.
ఆయన వాక్యమును పంపి వారిని బాగు చేసిన 107:20 ఉంటుంది. యేసయ్యను పంపనంటే యేసయ్య బోధించాడు, యేసయ్య మరి ప్రేమించాడు, యేసయ్య రోగులను బాగు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, స్వస్థతలు చేశాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మరి రకరకములైనటువంటి అద్భుతాలు ఆశ్చర్య సూచక్రియలు చేశాడు. నేడు కూడా చేయగలడా? చేయలేడా? చేస్తున్నాడు, చేయగలడు. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క మాటను మనము విని విశ్వసించి క్రియ చేసి విధేయించి ఆచరించి ఆచరణాత్మకంగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన యొక్క రెవల్యూషనరీ పవర్, విప్లవాత్మకమైన జీవము, శక్తి మన మీదకి దిగి వస్తుంది. దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏం పొందుకుంటారని చదివారు? శక్తిని పొందుకుంటారు. ఆ శక్తిని పొందుకొని ఆ సాక్షులుగా యూదయ సమరియా సీమలకు, అంతేకాదు భూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉండెదరు అని చెప్పినాడు. హల్లెలూయా. కాబట్టి విప్లవాత్మకమైనటువంటి రెవల్యూషనరీ పవర్, పరిశుద్ధాత్మ యొక్క జీవాన్ని, శక్తిని బీయింగ్ క్రైస్ట్ ఫాలోవర్స్ గా వి షుడ్ రిసీవ్. హల్లెలూయా. క్రీస్తు అనుసరులుగా మనం అది పొందుకోకపోతే పైనుండి మీరు శక్తిని పొందేంత వరకు వేచి ఉండండి అని శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ అది. ఆయన వెంబడొచ్చిన శిష్యులు. మరి మనము కూడా ఇప్పుడు ఏంటి? శిష్యులమా కాదా? మనం ఎవరమో? హల్లెలూయా. శిష్యులు. నేను విశ్వాసం కాదు, మరి నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును అన్నాడు. హల్లెలూయా. 5 రకాలైన అద్భుతమైన సూచక్రియలు జరుగుతాయి నమ్మిన వాళ్ళ వలన. అంటే విశ్వాసులను చెప్పుకుంటే, విశ్వసించేవారు కదా విశ్వాసులు. విశ్వాసం లేకుండా దేవుని ఎవరిని సంతోషపరచలేరు. మరి దేవుని సంతోషపరచాలంటే ఈ 5 రకములైన సూచక్రియల్లో మార్కు 11వ అధ్యాయంలో 15వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు అంటే యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతున్నారో దృఢంగా, గట్టిగా ప్రతిదీ ఆయన చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. అబ్రహాంతో మాట్లాడినట్టు, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉండునా అని అబ్రహాంతో మాట్లాడినట్లుగా నీతో నాతో కూడా మాట్లాడుతున్న వచనం, వాక్యమే. అది రెవల్యూషనరీ పవర్ కలిగినటువంటి శక్తి కలిగిన వాక్కు. ఏమనగా నమ్మిన వాళ్ళు ఏమి? నా నామమున దయ్యములు, నమ్మినటువంటి మీరు కూడా దయ్యములను వెళ్ళగొట్టగలుగుతారు. హల్లెలూయా. వెళ్ళగొట్టగలుగుతారా లేదా? యేసును నమ్మినప్పుడు నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును అంటున్నాడు. యేసు నీ దేవుడుగా ఆయన ఆనాడు చేసిన అద్భుతాలు, సూచక్రియలు ఈనాడు కూడా చేయగలడా లేదా? నిన్న, నేడు, రేపు నిరంతరం ఏకరీతిగా ఆయన ఉన్న దేవుడు. హెబ్రీ 13:8లో చదవండి. నెక్స్ట్. క్రొత్త భాషలు మాట్లాడదు. క్రొత్త భాషలు. నాకు తెలుగే వచ్చు, మా మదర్ టంగ్. హల్లెలూయా. నాకు మలయాళమే వచ్చు, మా మదర్ టంగ్. నాకు తమిళే వచ్చు, మా మదర్ టంగ్. నాకు కన్నడే వచ్చు, నేను కర్ణాటక కాబట్టి కన్నడిగన్, మా మదర్ టంగ్ అది. హల్లెలూయా. మరి వాట్ ఈస్ ఫాదర్ టంగ్? హల్లెలూయా. మదర్ టంగ్ అయితే ఫాదర్ టంగ్ ఏంటిది? ఫాదర్ టంగ్ లో ఉంది ఇప్పుడు మర్మం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు, నేను అందరూ ఫాదర్ టంగ్ ను పొందుకోవాలి. మదర్ టంగ్ ను పొందుకొని ఆ భాష మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఫాదర్ టంగ్ ను పొందుకుంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడండి భాషలు. హల్లెలూయా. ఆ భాషలు మాట్లాడతారు. అది మీ పరలోక తండ్రి టంగ్ అది. హల్లెలూయా. ఎంతమంది కావాలి ఆ ఫాదర్ టంగ్ భాష? చదిలేపండి. ఆశపడిన వారు, విశ్వసించిన వారి వల్ల ఈ సూచక్రియలు, ఈ అద్భుతాలు, ఈ భాషలు ఇవి జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చిపోయే లోపల లేదా ఈరోజు రేపు 2 రోజులు ఉంటే గనక ఆ ఫాదర్ టంగ్, ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుదురు. పొందుతూ 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 నిలబడి వారు నింపబడినప్పుడు, అపోస్తలుల 2వ అధ్యాయం చదివితే వారు నింపబడిన తర్వాత మాట్లాడినారు. అవునా కాదా? అపోస్తలుల 2వ అధ్యాయం చదవండి. 10th కోస్ట్ అనేది చదవండి. అకస్మాత్తుగా
కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాజింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద బారగా ఒక్కొక్కరి మీద ఎంతమంది ఉన్నారు అక్కడ? 120 మెంబర్స్, 120 మంది ఒక్కొక్కరి మీద. అంటే ఆ పైనుండి మీరు శక్తి కొరకు కనిపెట్టుకోండి అని యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ మేరకు వారు పైనుండి శక్తి పొందే వరకు ఆ మేడగదిలో ఉండే వాళ్ళు 120 మంది ప్రార్థిస్తూ ఉన్నారు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ పరిశుద్ధాత్మతో ఏంటి వారు? పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారి ఆత్మతో నింపబడినప్పుడు వాక్కు శక్తి, ఆత్మ వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడ సాగిరి. హల్లెలూయా. అట్లే ఉందా మీ అందరి బైబిల్లో? ఇంక వేరుగా ఉందేమన్నా? పరిశుద్ధాత్మ అందరికీ ఒకే తండ్రి, ఒకే ఆత్మ, ఒకే విశ్వాసము, ఒకే దేవుడు. హల్లెలూయా. ఒకే బాప్టిజము. హల్లెలూయా. మరి భాషను పొందాలని లేదా, స్తుతులతో దేవుని ఆరాధించాలని లేదా, చూడాలని ఉంది. పడండి ఆ దేవుని పాడండి. పాట పుట్టుకొచ్చిన వాళ్ళ మాటలు ఎవరి దగ్గర ఉన్నాయో పడను లేదా పట్టణం చూడాలి. వినాలని లేదా యేసుని మాటలు, చూడాలని లేదా పరలోక పట్టణము యెరూషలేము, పరలోక పట్టణము. హల్లెలూయా. ఈ భౌతికంగా ఉన్న యెరూషలేము ఒకవేళ చూసినా చూడకపోయినా పరలోక యెరూషలేమునైతే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని చిత్తబడి అంటే ఇప్పుడు ఆడ యెరూషలేము పోయి టూరిజం అనేది చాలా ఇప్పుడు తగ్గిపోయింది. లేదు, యుద్ధాలు జరుగుతున్నాయి. చూడాలని పోతే ఒకవేళ బాంబు పడితే హల్లెలూయా అక్కడి నుంచి ఇజ్రాయెల్ చచ్చిపోవడం బెటర్ ఏమో, ఆడ చచ్చిపోతే పరలోకాన్ని పోతారు అనుకుంటారేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చచ్చిపోయినా పరిశుద్ధంగా బతికి చచ్చిపోతే, ఎక్కడ సమాధి చేసినా పరిశుద్ధంగా బతికి సమాధి చేయబడితే, సమాధి నీ సంఘంలో నీ శాఖలు ఒకవేళ నీ ఆడ తీసుకున్నటువంటి స్థలంలో పెట్టకున్నా పర్వాలేదు, నేను వాక్యానుసారంగా నడుచుకుంటాను, మా సంఘం శాఖ ఒప్పుకోవట్లేదని ఎక్కడన్నా పెట్టినా కూడా నువ్వు అక్కడి నుంచి లేస్తావు. హల్లెలూయా. సమాధులు దొడ్డిలోనే పెడితేనే నువ్వు లేస్తావని కాదు. హల్లెలూయా. కాబట్టి పాడాలని లేదా, కొలవాలని లేదా, ఫాదర్ టంగుతోటి మాట్లాడాలని ఉందా లేదా? మదర్ టంగు ఒక్కటే సాగుతుంది కదా ఈ రోజుల్లో. ఇంగ్లీషు, ఇంకా కొన్ని భాషలు, ఇంకా 2 భాషలు, ఇంకా 3 భాషలు, ఇంకా 4 భాషలు. హల్లెలూయా. ఇంకా 5 భాషలు, కొంతమంది 7 భాషలు. పివి నరసింహరావు ఎన్ని భాషలు మాట్లాడు? 13 భాషలు. హల్లెలూయా. అవన్నీ మదర్ టంగ్ భాషలే. అవన్నీ 2000 భాషల ప్రపంచంలో ఉన్న అవన్నీ ఏ టంగ్ భాషలు? మదర్ టంగ్. వాళ్ళ మదర్ ఏ టంగుతో మాట్లాడితే ఆ పిల్లవాడు విని ఆ మాటలనే మాట్లాడినారు. హల్లెలూయా. నీ ఫాదర్ టంగ్ లేదా ఫాదర్ ఆత్మ దిగి వస్తే నీవు పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని శక్తితో నింపబడి నీ ఫాదర్ టంగుతో మాట్లాడతావు. అప్పుడు నువ్వు మాట్లాడే టంగ్, ఆ భాషల్లో స్తుతించి నువ్వు ప్రార్థించి ఆరాధించినప్పుడు నువ్వు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధగంట, 1 అవర్ నింపితే నువ్వు ఫుల్గా నింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో. అందరూ పాడి కట్ట చూసుకొని చప్పట్లు కొట్టు. నేను దేవుని ఆత్మ భాష మాట్లాడాలి. పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదం. పూర్ణ గ్లోరీ
కలావురమ చందలారమ రీకరమ మనసుతోని హల్లెలూయా రోబా శికలబ ఆరాధన ఆరాధన రమ చందన రీకబబ ఆరాధన 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 హల్లెలూయా పురమ చందన Ebenezer, glory. Sandala riba baba shikala ura mama sandala riba baba. Glory. Holy Spirit come. పరిశుద్ధాత్మ దేవ రండి దిగిన నా మీద ప్రతి ఒక్కరు పిలవండి. నూతన పవర్, నూతన శక్తి, నూతన ఆత్మ, నూతన బలం. దేవుని గొర్రె పిల్ల ప్రేమను ప్రకటించుదాము. నీ కొరకు నా కొరకు సర్వలోకం కొరకు బలి అయిన యేసు రక్తము, ఆయన మాటలు, ఆయన యొక్క సువార్తలు, ఆయన మాటల్లో ఉన్న జీవం ఈనాడు ప్రపంచాన్ని కదిలిస్తుంది, ప్రతి మనిషిని వెలిగిస్తుంది. గౌరీ ఆరాధన ఆరాధన గౌరీ క్షమ మనతో ఉండడానికి ఇమ్మానుయేల్ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు. గ్లోరీ హల్లెలూయా థాంక్ యూ జీసస్. కూర్చున్న దేవుడు ఆయన. గ్లోరీ మరి నీవు చూడాలని లేదా నీ దేవుణ్ణి, నీ పరలోక తండ్రిని చూడాలి లేదని బిడ్డ. మహిమ 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 మేఘం, పరిశుద్ధాత్మ మేఘం దిగి వస్తుంది. గ్లోరీ 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 అపోస్తులపై దిగి వచ్చిన అదే అగ్ని ఆత్మ జ్వాలలు. నిలబడి దేవుణ్ణి ఆరాధించుకోవాలనుకుంటే బ్యాక్ సైడ్ కానీ మీరు నిలబడిన చోట ఆరాధించుకోవచ్చు. నిలబడి ఆరాధించుకోవాలని ప్రేరేపించబడితే దేవునికి స్తోత్రాలు. బికాస్ బహుకలముగా దేవుని యొక్క ఆత్మ దిగిరాబోతున్నది. బిడ్డ నీవు ఆయన టంగ్ మాట్లాడాలన్నా, ఆయన చూడాలన్నా, దర్శించాలన్నా, ఆయన యొక్క పని, ఆయనను కోత ఎక్కువగా ఉంది, పరివారం తక్కువగా ఉన్నారు కాబట్టి ఎంతో మంది నశిస్తున్నారు. నీవు వెళ్ళి ఆయన పనిని పంట కోయుటకు, స్వార్థ ప్రకటించుటకు, ప్రార్థించుటకు నీవు ఆయన కోసం నిలబడదు మా బిడ్డ. నిత్య నివాసమునకు ఆయన చేర్చే దేవుడుగా ఉన్నాడు. స్వస్థత స్వస్థత, ఆత్మల స్వస్థత, మానసికంగా స్వస్థత, శారీరకమైన స్వస్థత. ఆయన సంపూర్ణ విడుదల విడుదల ఇచ్చే విడుదల. గౌరీ ఆరాధన ఆరాధన హల్లెలూయా కరందల దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు 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 అని పరిశుద్ధులు అనాలి. పరిశుద్ధమైన మాట ఉండాలి, పరిశుద్ధమైన శ్వాస ఉండాలి, పరిశుద్ధమైన ధ్యాస ఉండాలి, పరలోకమే ఆశ ఉండాలి. పరిశుద్ధం 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 అనే ఆలోచన. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. నీ మాట ఒకటే, పరిశుద్ధత అనేది. నీ కత్తురమ సెందల నీ బాబా. గ్లోరీ 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 హోలీ స్పిరిట్. Glory, touch, glory in the name of Jesus. I command and bind every evil spirit. నీకు ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకవాదులు, ప్రతి అమాయకమైన ఆలోచన, మనస్తత్వం కానీ స్తోత్రం 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 స్తోత్రం. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. అగ్ని వంటి ఆత్మ స్తోత్రం. అనాథగా నిన్ను విడవదో విడవదో. నీవు మదర్ టంగ్ మాత్రమే కాదు, ఫాదర్ టంగ్ మాట్లాడాలని ప్రభు పరిశుద్ధ అగ్ని చేత రజొచ్చబడబడి నువ్వు భాషల్లో మాట్లాడాలని దేవుడు బిడ్డ నిన్ను కోరుకోవట్లేదా? సంతరాని కరరబరబరబరబ ఉరుము మెరుపుల వలె ఆయన దిగి వచ్చే దేవుడు. ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచన కర్త ఆయన, నిత్యుడు తండ్రి ఆయన, సమాధాన కర్త ఆయన, శాశ్వత జనకుడు.
శాశ్వత జనకుడు, దేవునికి స్తోత్రం. నీకు ఎల్లప్పుడూ తండ్రిగా ఉండ ఇష్టపడుతున్న దేవుడు. శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యము చేయుదును అంటున్న దేవుడు. ఈ కార్యం అంటే ఏ కార్యము? నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే కావాలనుకుంటున్నావో ఆ కార్యము నీలో జరిగించాలంటే ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా. అభిషేకము, ఆనందము, విడుదల, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలైనట అసాధ్యము. ప్రతి ఒక్కరూ 5 విషయాలలో నమ్మకం. హల్లెలూయ. నీవు అద్భుతమైన సూచక్రియలు చూడాలి, చేయాలి అంటే దిగులు చెందకు, భయపడకు. జీసస్ విడుదల, సంపూర్ణ విడుదల, స్వస్థత పొందుకో. గ్లోరీ, గ్లోరీ. ఎస్, ఎస్. ఓ చిన్న బిడ్డ వల్ల చేతులు చాపు. నీవు చిన్న బిడ్డ వల్ల చేతులు పైకి చాపు. అయ్యా అని నీ మీద ఆధారపడి ఉన్నాను తండ్రి. చిన్నబడ్డ తల్లి వైపు చేతులు చాపుద్ది కదా. నీ ప్రార్థన కానీ నీ ప్రతి విషయం కొరకు ఆత్మ దిగిరావాలి, ఆత్మ అభిషేకంతో శక్తితో నింపబడాలంటే నీ ప్రార్థన అలాగా చేతులు పైకి చాపుతూ నీ మనసు, నీ హృదయం పైకి చూస్తుండాలి, కిందికి కాదు. నాకు దైవజనుడు చెప్పాడు కదా, కిందికి పంది చూస్తుందని. ఈ భూలోక వస్తువులపై, భూలోక సంబంధమైన విషయాలపై కిందికి చూడవద్దు. పరలోకం నుండి వచ్చే పరలోకం నుండి వచ్చే బహుమానం, పరలోకం నుండి వచ్చే జీవం, పరలోకం నుండి వచ్చే ఆత్మ, పరలోకం నుండి వచ్చే శక్తి, పరలోకం నుండి వచ్చే భాష, పరలోక తండ్రి టంగ్ లిపాట రిహిత్తక ఔ ఖరందల రిబా బాబా షందల రిబా బాబా 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 బాబా. తాకుము నా కన్నులను నిన్నే నేను చూడాలయ్యా అని ప్రార్థించుకోనండి. ఎందుకనగా ఈ కన్నులను లోకం వైపు, లోకము మరి ఆకర్షిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్ముడు చెప్పే ప్రార్థన, అయ్యా నా కన్నులను తాకయ్యా, అయ్యా నా కన్నులు నిన్ను చూడాలయ్యా, అయ్యా ఈ మాయలోకంలో నేను పడిపోకూడదయ్యా. ఎన్నో అట్రాక్షన్స్ ఉండొచ్చు, ఎన్నో ఆకర్షణలు ఉండొచ్చు, ఎన్నో అయ్యా వస్తు వ్యామోహపు ఈ లోకములో విలువైనవి ఉండవచ్చును. అవి బంగారము కావచ్చు, వెండి ముత్యములు బహు విలువైనవి ఏవైనా కావచ్చు. కానీ అయ్యా నీవు అంతకంటే నీ ఆత్మ బహు విలువైనది. మేలు చేసే నీ ఆత్మ కావాలయ్యా. కీడు చేసే ఈ లోకంలోనివి నాకు ఎంత విలువైనవైనను ప్రభువా, వాటన్నిటికంటే ముందుగా నీవే కావాలి ప్రభువా అని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిసారిగా, రెండవసారిగానే వచ్చిన వారు ఈ కొండపై, ఈ పరిశుద్ధ స్థలంలో మీరు ప్రార్థించుకోనండి, అడగండి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మలను స్తోత్రం, హల్లెలూయా, మీ మానసిక స్థితిని మార్చి, మీ గతిని మార్చి, స్తుతి చేసే శక్తితో మిమ్మల్ని లేపుతాడు. కట్లు తెంపబడతాయి. దేవునికి స్తోత్రం. విడుదల పొందుకుంటారు, మీరు స్వస్థత పొందుకుంటారు, సౌఖ్యం మీకు ఇవ్వబడుతుంది. స్తోత్రం. హోలీ క్రైస్ట్, హోలీ క్రైస్ట్, హోలీ క్రీస్తు అనండి. హోలీ క్రైస్ట్, హోలీ క్రీస్తు, హోలీ క్రైస్ట్. లార్డ్, హల్లెలూయా. లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ టు బి డన్. అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనవి టు బి, అనేక పనులు ఇక్కడ చేయబడనున్నాయి. మందిరము కట్టాలంటున్నాడు ప్రభు. మందిరము కట్టాలి. ప్రార్థించండి మీరు. దేవుని స్తోత్రం. ఈ గుప్పిళ్ళు కూడా విప్పండి. ఈ మందిరం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండబోయే ఆత్మ సంబంధమైన శక్తి, బలము, అనుగ్రహాలు, వరాలు, ఫలాలు పొందటానికి, అభిషేకం పొందని వారు భాషల్లో మాట్లాడలేక, ఒకవేళ నేను అయ్యో నాకెందుకు భాష రావట్లేదు అంటే విశ్వసించు. ప్రభు చెప్పాడు వాక్కులో, దేవునికి స్తోత్రం, నేను నింపబడాలి ప్రభువా. నా టంగ్, నా నాలుక అయ్యా ఏది పడితే అది మాట్లాడొద్దు, నా కన్నులు ఏది పడితే అది చూడొద్దు, నిన్నే చూడాలి. దావీదు ప్రభును చూస్తూ ఉంటాడని, ఆయన ఎదుట ఆయన కనబడుతూ ఉంటాడని దావీదు అంటున్నాడు అపొస్తలుల కార్యంలో. కాబట్టి ప్రభువునే నిన్నే చూస్తూ ఉండాలి రాజా. అయ్యా మృత లోకంలో నాయన శరీరము కుళ్ళిపోనియొద్దయ్యా. ఆయన శరీరం కుళ్ళిపోలేదు, ఆయన తిరిగి 3వ దినం లేచాడు. స్తోత్రం. మరి మానవులమైన మన శరీరాలు కుళ్ళిపోతూ ఉంటున్నాయి, కానీ పరిశుద్ధులుగా జీవించిన కొందరి శరీరాలు పరిశుద్ధంగా, మరి ఇప్పటికి కూడా గోవాలో ఒక వ్యక్తి శరీరం ఉందంటే కొన్ని వందల సంవత్సరాలు దేవుడు అగ్నితో కాల్చాడు ఆ వ్యక్తిని. హల్లెలూయా. అగ్నితో నీవు కూడా మరి కాల్చబడి పరిశుద్ధంగా జీవించాలి అని లేదా? దేవునికి స్తోత్రం. నీవు ఆత్మతో నింపబడి ఉంటే నీ చుట్టూ సన్నిధి కానీ, నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు కూడా అట్రాక్ట్ అవుతట్టుగా నువ్వు మాట్లాడితే మాటలు, నీవు నీ పొందిన ఆత్మను చాపితే
చేతులు మోషేతోటి నువ్వు పొందిన ఆత్మను 70 మందికి ఇవ్వమన్నాడు. హల్లెలూయా. Holy Spirit, God, Jesus, we praise and we worship and we adore you. Hallelujah. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మీ కరతల ధ్వనులతో దట్ విల్ బి ఒక దేవుని మహిమపరిచేటువంటి ఒక ఎక్సర్సైజ్. అంతేకాదు దేవుని యొక్క మంచి మాటలు కానీ మంచి మరి బహుమేలులు జరుగుతున్నప్పుడు దేవుని గణపరిచే విధముగా మనము ఈ చప్పట్లతో మన దైవజనుడు చెప్పారు కదా, వేటికో ఎవరెవరో నాయకులు ఎవరెవరో వస్తే వాళ్ళు గణపరుస్తారు, చప్పట్లు కొడతారు, మాలలేస్తారు, ఏవేవో చేస్తుంటారు. కానీ దేవుని సన్నిధిలో పాడుచున్నప్పుడు చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మనము మ్యూజిక్తో పాడాలి, ఆడాలి. ఇంకా కూడా దేవుడు స్తోత్రం. మరి వచ్చే సంవత్సరం వరకు ఆ మ్యూజిక్, సంగీతం, క్యాషియో కానీ ప్లేయర్స్ కానీ యేసు నామంలో సంఘంలో మరి దేవుని సన్నిధిలోకి చేరే బిడ్డలే యేసు నామములో అనుగ్రహించునుగాక అని ప్రార్థించుదాం. దాని కొరకైన సమకూర్పు యేసు నామములో జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. బికాస్ సంగీతంతో వాద్యములతో దేవుని మనం ఆరాధిస్తే దేవుడు ఇంకా కీర్తనల గ్రంథంలో ఉన్న ప్రకారంగా, ఎందుకంటే ఆయన ఇచ్చింది సంగీతం. దేవుని స్తోత్రం. ఆయనను మనము మన హృదయాలు మరి సంగీతం వింటున్నప్పుడు, ఆ స్వరాలు వింటున్నప్పుడు హృదయం స్పందిస్తుంది. హల్లెలూయా. అందరూ సంగీతంతో కనెక్ట్ అయ్యారు ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని స్తోత్రం, సంగీతం ఉండాలి. మరి అట్టి సంగీత మరి క్యాషియో కానీ దేవుని స్తోత్రం, క్యాషియో ప్లేయర్స్ దేవుని స్తోత్రం, దేవుని పరిచర్య చేసేవాళ్ళు, కొన్ని కుటుంబాలుగా పరిచయం చేసేవాళ్ళు, మరి ఇక్కడ స్తోత్రములు దేవుని పరిచర్యలో ట్రైన్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉండాలని దేవుని యొక్క సేవకులు కోరుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. దేవుని స్తోత్రం. మరి పరిశుద్ధ గ్రంథములోని విషయాలలో ట్రైన్ చేయబడాలి, బోధించబడాలి. ఆ విధంగా మరి కొన్ని నెలల్లో ఉచితముగా సహాయం చేస్తామన్నటువంటి మరి దైవజనుడు, దైవ ప్రేరేపణ, దేవుని ఆత్మదేవుడు ఆశీర్వదించిన దానికి తగినట్లుగా మరి ఆయన ఒక్కరైనా సరే వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. దేవుడు మరట్టి నారాయణ బ్రదర్ని మరి షాద్నగర్ నుంచి వచ్చినారు, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి యొక్క సంతానాన్ని వారికి ఇచ్చిన అందుకు కూడా మరి వారి ప్రయాణంలోను స్తోత్రం వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా ఆయన వచ్చారు. ఒక మాట చెప్పి పిలవగానే హల్లెలూయా. లాస్ట్ ఇయర్ చూశాను కాబట్టి మరి ఈ ఇయర్ కూడా దేవుని సన్నిధిని స్తోత్రం ఒంటరిగానే నేను వెళ్తానని కలుస్తానని రమ్మన్నప్పుడు వారు దేవునికి స్తోత్రం వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి పరిశుద్ధాత్మ దేవునికి మనము చప్పట్లు కొడదాం. మరి మనము ఈ యొక్క సెషన్ మనం ముగించుకుంటూ నెక్స్ట్ మరి ఆఫ్టర్ లంచ్ మనము ఒక గంట తర్వాత మనం మరలా వచ్చి ఇక్కడ దేవుని ఇంకా అధికమైన ఆత్మబలంతో, అభిషేకంతో మరి ఒక్కొక్కరు ఇంకా ఉన్నవారిలో కూడా పాడటానికి, ప్రార్థించడానికి, లేదా దేవుని యొక్క సాక్ష్యాలు వారి జీవితంలో చేసినారో తెలుసుకున్నారు, నమ్మారు, వారు కూడా దేవుడు చేసిన మేలులు పంచుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాం ముగింపు ప్రార్థన చేస్తారు. నెక్స్ట్ సెషన్లో ఇంకొంతమంది మరి అవకాశం ఇచ్చి దేవుణ్ణి సాక్ష్యములు కొన్ని ఉంటాయి కాబట్టి ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడు నాయన, పరిశుద్ధుడవు, శాశ్వతుడవు తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు. ఘనమైన దేవుడు ప్రభా, అల్పులమైన మమ్మల్ని ప్రభా నువ్వు ప్రత్యక్షపరచుకొని ప్రభా మాకు కనపరుచుకున్న రీతిని బట్టి స్తోత్రం ప్రభా. అయా దుమ్ము లాంటి వాళ్ళం ప్రభా, నీకు స్తోత్రం. మట్టి వాళ్ళు ప్రభా, నీకు స్తోత్రం. అయా నీ యొక్క కృపచేత రక్షించుకున్నావు తండ్రి, నీకు స్తోత్రం. మహిమనిచ్చినందుకు స్తోత్రం ప్రభా. మట్టి ఘటంలో మహిమైశ్వర్యం ఉంచినావు తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీ ఆత్మను మాలో ఉంచి ప్రభా అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు నాయన జరిగిస్తున్నావు మా తార ప్రభా. స్తుతిస్తున్నావు నాయన తండ్రి, నీకు స్తోత్రం. నీ నరుడను గాను పురుగునని దావీదు ప్రభా మహారాజు నాయన నీ స్తోత్రాన్ని ప్రవక్త ద్వారా పలికించినావు నాయన. ఏ మంచి లేకపోయినప్పటికీ తండ్రి, అయా మహిమైశ్వర్యంతో నా తండ్రి పరలోక ఆత్మనిచ్చినవు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు.
ప్రభా నాయన మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం నాయన. ఈ రీతిగా ప్రభా నీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడిన రీతిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు విజ్ఞాపనలు చేస్తున్నాం నా తండ్రి నాయన. ఈ ప్రాంతాన్ని పరిశుద్ధపరిచినందుకు స్తోత్రం. అనేకులను ప్రభా ముఖ్యంగా నీ బిడ్డలు నడిపించినవు తండ్రి. బలహీనతల నుంచి విడిపించినందుకు స్తోత్రం. బలాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. ఆత్మనిచ్చినందుకు స్తోత్రం ప్రభా. అయా శరీరం బట్టి విత్తువాడు శరీరం సంబంధమైన పంట కోసుకుంటాడు, కానీ ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ సంబంధమైన పంట కోసుకుంటాడని ప్రభను పలికినట్టుగా తండ్రి. అయా వీరు వారికి రుణస్థులని చెప్పినవు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. ఆత్మ సంబంధంగా వెళ్తున్న ప్రతి బిడ్డకు అవసరాలు తీరాలని, శరీర సంబంధమైన బిడ్డలందరూ ప్రభా శరీర విషయంలో సహాయం చేయాలని కోరుతున్న దేవుడు ప్రభా. ఈ ప్రాంతంలో ప్రభా అనేకమైన అద్భుతాలు జరుగుతుండగా, మహత్కార్యాలు జరుగుతున్న అనేక సేవకులకు ప్రభా నా తండ్రి నీ బిడ్డలు ప్రభా వారి అవసరాలు తీరాలని, అక్కర్లు తీరాలని, అనేక విధమైన కార్యములు జరగాలని నీ రక్తాన్ని ప్రోక్షించి నీ దూతలను కాపుదల ఉంచి మహిమగల కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డను వాడుకోనండి తండ్రి. స్త్రీలను పురుషులను ప్రభా ముఖ్యంగా భయభక్తులు కలిగి పరిశుద్ధత ఎదుగునట్లుగా నీతి ప్రవర్తన గల వారి తండ్రి ప్రతి బిడ్డనైనా రోషంతో నీ కొరకు సేవ చేసి అయ్యా ఈ గుట్టకు చెట్లున్న రీతిగా ప్రతి బిడ్డ ఆత్మతో సత్యంతో ఆరాధించులాగున యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తల వచ్చి వినయంతో మా పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసునాథుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దేవుని అన్యోన్య సహవాసము సహకారం సార్వత్రిక సంఘమునకు సకల పరిశుద్ధులకును సదా తోడై నీడై ఆయన యొక్క సేవలో ప్రేమలో సాక్షులుగా ఏకత్వంతో జీవించుదుముగాక. ఆమేన్.